హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో కాదండి, లాంగ్ వీడియో ఇది. సో ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే, సో వి స్పార్కిల్ వినీలా గారిది నేను డైట్ అయితే చేస్తున్నాను కదా. సో అందరూ వీడియో పెట్టండి అక్క, వీడియో పెట్టండి అంటున్నారు. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను, లాంగ్ వీడియో. సో నేను రోజు ఏం చేస్తానంటే, నేను ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తాను. నాది బ్రౌన్ రైస్ అండ్ మా హస్బెండ్కి వచ్చేసరికి వైట్ రైస్. ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ అయితే నేను చేస్తున్నాను. ఈరోజు నాకు వెజిటేబుల్ రైస్ ఇచ్చారు. సో నేను రెండు పొయ్యిల మీద అయితే నేను రైస్ వేసి పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత రెండు పొయ్యిల మీద మళ్ళీ మనకి మా హస్బెండ్కి సపరేట్ కర్రీ, నాకు సపరేట్ కర్రీ అయితే పెట్టేశాను. అంటే కర్రీ చేయడానికి అయితే పెట్టేశాను. ప్యాన్స్ అయితే ఇది చిన్న దాంట్లో అయితే నేను చేసుకుంటాను అండ్ పెద్ద దాంట్లో అయితే తనకు చేస్తాను. సో చూసారు కదా, నేను ఇది నా కర్రీ చేయడానికి నేను ఆలివ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో గ్రౌండ్ నట్ ఆయిల్ స్మెల్ వస్తుంది అని చెప్పాను. నేను ఎప్పుడూ చూడలేదు కానీ సో నేనైతే అదైతే తీసుకోలేదు. ఆలివ్ ఆయిల్లో అంత స్మెల్ ఏముండదు. నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి తిన్నాను, నాకేమనిపించింది, మంచిగా అనిపించింది. కానీ ఒక్కటే స్పూన్ యూజ్ చేయాలండి మనం కర్రీస్ చేసేటప్పుడు. ఆయిల్ ఒక్క స్పూన్ అండ్ కొంచెం 1.5 స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఒక్కటే స్పూన్ అయితే బెటర్. సో వాళ్ళైతే సజెస్ట్ చేసేది అయితే ఒక్కటే స్పూను. సో నేను మా హస్బెండ్కి వచ్చేసరికి నార్మల్గా ఇది అట్లా సుమారుగా ఆయిల్ అయితే వేసేసాను దాంట్లో. నా దాంట్లో కూడా వేసుకున్నాను. సో ఒక స్పూన్ వేసాను కదా, చూసారు కదా. సో నా తర్వాత ఇది బిర్యానీలో దినుసులు ఉంటాయి కదా, అవి వేసాను. నేను రైస్ కలిపి చేస్తున్నాను. రైస్ కలిపి మీన్స్ వెజిటేబుల్ బిర్యానీ లాగా చేస్తున్నాను. రైస్ దాంట్లో కలిపేస్తాను కాబట్టి జస్ట్ బగారా లాగా చేసుకుందామని చెప్పి అట్లా వేసాను. సో చూసారు కదా, చెక్క లవంగా అవి వేసేసిన తర్వాత అదే యాలకులు వేసిన తర్వాత దాంట్లో ఇది ఆనియన్స్ అయితే వేసాను. నేను మా హస్బెండ్ కర్రీ అయితే నేను సేమ్ చేశాను, బట్ దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో చూడండి మీరే. డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే నార్మల్గా ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి. సో నేను ఆనియన్స్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి కలిపేస్తున్నాను. సో ఇది కొంచెం వేగిన తర్వాత అయితే మనం వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసేసుకున్నామా అని చెప్పి నేను ఫస్ట్ చూపించాను కదా, చూసుకోండి. మొత్తం గ్రీనరీ. మెయిన్ ఎట్లా అంటే మన దాంట్లో మనం చేసే డైట్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, రైస్ అయితే తక్కువ ఉండాలి, అది చూసుకోండి మెయిన్. సో నేను ప్రతిదీ నేను చూపిస్తాను, బట్ నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. సో నేను మార్నింగ్ హడావిడిగా చేస్తూ ఉంటాను. సో అందుకే నేను చేయడం కుదరట్లేదు. సో అందుకే ఈ వీడియో పెడుతున్నాను. బట్ ఈ వీడియో అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఒక నెల అయిపోయిన తర్వాత నా రిజల్ట్ చూసి మీకు చెప్తే బెటర్ కదా అని చెప్పి నేనైతే పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు చెల్లి వాళ్ళు అడుగుతున్నారు కదా, అక్క పోస్ట్ చేయి అని చెప్పి అడుగుతున్నారు. పాపం 2-3 టైమ్స్ అడిగారు కాబట్టి నేను ఇదైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేయించిన తర్వాత ఇది క్యాప్సికమ్ తీసుకున్నాను అండ్ బీన్స్ తీసుకున్నాను. చూసారు కదా, నేను దాంట్లో ఈ రెండిట్లో సేమ్ వేస్తున్నాను. అంటే దాంట్లో క్వాంటిటీ కొంచెం తక్కువ వేస్తున్నాను, దీంట్లో కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అట్లా ఏంటంటే దాంట్లో రైస్ ఎక్కువ వేస్తాం, దీంట్లో రైస్ తక్కువ వేస్తాం. అట్లా డిఫరెన్స్ చూడండి. చూసాక క్యాలీఫ్లవర్ వేసాను, క్యారెట్ వేసాను, బీన్స్ వేసాను అండ్ క్యాప్సికమ్ వేసాను. సో అది వేసి ఇంకా రెండిట్లో అయితే కలిపేస్తున్నాను. మనం కొంచెం ఇది అవ్వడానికి మనము ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేసి మనము ప్లేట్ వేసి పెడితే మనకు కొంచెం మగ్గుతాయి. సో కొంచెం వేయించుతాయి అంటే వేగుతాయి చెప్తారు కదా, మగ్గుతాయి అని చెప్పి. సో అట్లానే సో స్పూన్ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఉప్పు కూడా ఎక్కువ తినకూడదు. కారం కావాలంటే నేను ఇప్పుడు చేసే కర్రీలో కారం ఏమి ఉండదండి. సో జస్ట్ ఉప్పు కూడా క్వాంటిటీ తక్కువ తినాలి, మరీ ఎక్కువ తినకూడదు. నాకు సజెస్ట్ చేసింది వాళ్ళు ఏంటంటే ఉప్పు ఎక్కువ తినకూడదు అని చెప్పి. నేను అందరికీ సేమ్ డైట్ అనేది నేనైతే చెప్పాను. సో అక్కడ చూసారు కదా, నేనైతే పసుపు వేసాను చూసారా దాంట్లో. దీంట్లో నా కర్రీలో అయితే నేను చేసే రైస్లో అయితే నేను డైట్ ఫుడ్లో అయితే నేనైతే పసుపు అయితే వేయట్లేదు. జస్ట్ ఉప్పు అయితే వేసాను అంతే. జస్ట్ అది మగ్గడానికి కాసేపు చూసుకుంటా ఇంకా మగ్గుతూ ఉంటుంది అదైతే. సో అది అలా అవుతూ ఉంది, నేను ఇంకా కలుపుకుంటా ఉన్నా. చూసారు కదా, అన్నీ రెండు చేస్తున్నాను. స్టిల్ నేను ఇవాళ అయితే 16th డే అనుకుంటా నేను ఇవి చేయడము.
సో రోజు నేను ఇంకా డబల్ పనులు చేస్తున్నాను. ఇక్కడ ఇవి చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అది చేసుకొని ఇంకా డబల్ వర్క్ అయితే అవుతుంది. సో మేమిద్దరం కలిపి అయితే చేసుకుంటున్నాం. ఇంకా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు మా ఆయన, లేకపోతే చేయడు. సో అట్లా అయిపోతుంది ఇంకా. సో అది కొంచెం మగ్గిన తర్వాత నేను దాంట్లో అయితే ఇది ఏమంటారు టొమాటో అయితే వేసేసి కలిపేసాను దాంట్లో అయితే. సో దీంట్లో అయితే ఇంకా టొమాటో వేయలేదు, ఇది కొంచెం మగ్గాలి. అది దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి అది త్వరగా మగ్గుతాయి. చూసారు కదా మీరు ఎప్పుడైనా చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే త్వరగా ఉడుకుతాయి అవి. సో ఆయిల్ ఇవి దీంట్లో తక్కువ వేస్తాను కదా, సో నేను వేసే ఉప్పుతో ఇది మగ్గిపోయి అంటే మొత్తం ఆవిరితోనే అవుతుంది. ఒక్క స్పూన్ కాబట్టి. సో అవి కొంచెం వేయించింది నేను కొంచెం పాస్ చేశాను. సో అది కొంచెం వేగిన తర్వాత నేను టొమాటోస్ అయితే వేసి కలిపేసి మూత పెట్టేసి కాసేపు మగ్గించాను చెప్పాలంటే. సో దానికి డిఫరెన్స్ అయితే మీకు దగ్గర కూడా చేసి చూపిస్తాను నేను. యాక్చువల్లీ అప్పటికప్పుడు మళ్ళీ నేను ఇది చేసి వాయిస్ అప్పుడే ఇచ్చి అయితే కుదరదు కదా, సో అందుకే నేను సపరేట్గా అయితే వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం వేసాను అనుకుంటున్నాను, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. సో నార్మల్గా వెజిటేబుల్ కర్రీస్లో వెజిటేబుల్స్ అన్నీ అయిన తర్వాత టొమాటోస్ వేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఏం మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇది మా హస్బెండ్ కర్రీ ఎట్లా అయిందో చూసారు కదా, దీంట్లో ఇది ఎంత రెడ్గా ఉందో చూసారా, అది ఎట్లా ఉందో చూసారు కదా. రెండింటికి డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోండి. సో మీరు ఏదో చప్పగా ఏదో పచ్చి కూరగాయలు తింటారు ఇది అది అనుకుంటారు, కానీ లేదండి, ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే వాళ్ళు చెప్పిన రెసిపీ అంటే వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటే రెసిపీ అనేది బాగుంటుంది. వాళ్ళు ఎట్లా చెప్తారంటే, మనము డైట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాయిస్ మెసేజ్ చేస్తూ ఉంటారు. వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తారు. అంటే ఒక పిక్ పంపించి కింద వాయిస్ మెసేజ్ పంపిస్తారు. సో ఇట్లా ఇంత నూనె వేసుకోండి, ఇంత ఆనియన్స్ వేసుకోండి, ఇట్లా చేయండి అని చెప్తూ ఉంటారు. సో అట్లా మీకు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా చెప్పారో అలా చేస్తాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. సో చేసుకుంటా ఉంటే అదైతే అలవాటు అవుతుంది. నాకైతే అలవాటు అయింది. సో మా హస్బెండ్ది అది మొత్తం హస్బెండ్ రైస్ అయితే మగ్గిపోయింది. సో అందుకే వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయింది. సో అందుకే ఇంకా నేను రైస్ వేసి కలిపేస్తున్నాను. సో రైస్ వేసి కలిపేసి కాసేపు అట్లా అయితే మంట మీద పెడతాను. తర్వాత దాంట్లో కూడా నాది కూడా అయిపోవచ్చింది. సో దీనిలో కూడా రైస్ వేసి కలిపేస్తాను. సో తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, చూసారు కదా, మీకు వీడియోలో కనిపించడానికి ఎలా ఉందో కానీ చూడండి. ఇవైతే బాగా ఉడికినాయండి. సో కనిపించడానికి జస్ట్ పచ్చిగా అనిపించవచ్చు కానీ ఉడికిపోయినాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇన్ని వెజిటేబుల్స్కి నేను జస్ట్ 4 స్పూన్సే రైస్ తినాలి నేను. సో రైస్ వేసుకున్నా కానీ జస్ట్ 4 స్పూన్స్, చూసారు కదా, నేను కరెక్ట్ 4 స్పూన్స్ వేసుకొని నేనైతే కలిపేశాను. సో మనకేంటంటే రైస్ అక్కడక్కడ కనిపించాలి, మొత్తం వెజిటేబుల్సే కనిపించాలి, అలా ఉండాలి ఈ డైట్లో. సో ఇది జస్ట్ ఏమనుకుంటున్నారు, మార్నింగ్ షేక్ ఉంటుంది, మార్నింగ్ మళ్ళీ ఏమంటారు గ్రీన్ టీ కాఫీ అవి ఉంటాయి. నేను హోల్ డే అయితే చూపించలేకపోతున్నాను. సో జస్ట్ నార్మల్గా ఒక డేలో నేను మధ్యాహ్నం చేసుకునే, అది కూడా మధ్యాహ్నం గుర్తుపెట్టుకోండి, 1-2కి తినేది కాదు, ఇది 11కి తినేసేయాలి. ఎవరి డైట్లో అయినా సరే 11కి తినేసేయాలి మనము. కానీ నేను ఆఫీస్కి వెళ్తాను, అది ఎట్లా మేనేజ్ చేస్తున్నానో ఒక్క చుక్కలు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఎల్లైతే తింటున్నాను ఇప్పుడైతే పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అదే పాసిబిలిటీ అవుతుంది కాబట్టి ఇంకా తింటున్నాను అంతే. ఇదైతే నేను జస్ట్ మధ్యాహ్నంకి చేసుకున్న రెసిపీ అయితే పెడుతున్నాను నేను అంతే. సో చూసారు కదా, ఇదేంటి పౌడర్ అనుకుంటున్నారా, ఈ పౌడర్ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేయించి గ్రైండ్ చేసిన పౌడర్ అండి. సో అన్నిట్లో కారము, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేస్తారు కదా, దాని బదులు మనం దీంట్లో ఇది పౌడర్ అయితే వేసుకుంటాం. ప్రతి కర్రీలో ఈ పౌడర్ ఉంటుంది. సో పౌడర్ చేసుకుని మనం డైట్ చేసేంత వరకు మనం చేసి అయితే పెట్టుకోవాలి. సో మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రైడ్ రైస్ అంటారంట. సో ఆ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకున్నాం చూసారు కదా. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైమే చేసుకున్నాను, కానీ ఎలా కుదురుతుందో అనుకున్నాను. దీనిలో బఠానీ వేసుకోవచ్చు, ఆకుకూరలు ఏమన్నా వేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్